ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ హీరోలు రాజకీయాల్లోకి రావడం భారత రాజకీయాల్లో కొత్త విషయం కాదు. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్నో పేర్లు ఇప్పటికే చరిత్రలో నిలిచిపోయాయి. అయితే తెలంగాణలో కూడా అలాంటి రాజకీయ మార్పుకు ఒక సినీ హీరో కారణమవుతారా? యువతలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ రాజకీయాల్లోకి వస్తారా? మాజీ మంత్రి హరీష్ రావుతో విజయ్ భేటీ ఎందుకు ఆసక్తి రేపుతోంది? ఇద్దరి సమావేశం వెనుక రాజకీయ కోణం ఉందా, లేక ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనా? ఈరోజు ఇదే మా స్పెషల్ స్టోరీ. హీరోల నుంచి ముఖ్యమంత్రుల వరకు భారత రాజకీయాల్లో సినీ నటుల ప్రభావం కొత్తది కాదు. తమిళనాడులో ఎంజీఆర్, తర్వాత జయలలిత, ఇక మరి సినిమా క్రేజ్ను ఓట్లుగా మార్చుకుని ముఖ్యమంత్రులయ్యారు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నినాదంతో అయితే అధికారంలోకి వచ్చారు ఆయన. ఇటీవల పవన్ కళ్యాణ్ సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం తర్వాత ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తమిళనాడులో హీరో విజయ్ కూడా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు సినీ రంగం నుంచి వచ్చిన నాయకుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన శక్తిగా ఎదగలేదు. అందుకే మరి ఎప్పటికప్పుడు కూడా ఒక ప్రశ్న వినిపిస్తూనే ఉంటుంది. తెలంగాణలో ఏదైనా సినీ హీరో రాజకీయాల్లో ప్రభావం చూపగలడా? ఆ స్థాయి ప్రజాదరణ, ఆ స్థాయి యువత మద్దతు ఎవరికైనా ఉందా? అయితే సోషల్ మీడియాలో తరచూ వినిపించే పేరు విజయ్ దేవరకొండ. తెలంగాణ యాస, స్థానిక భాష, స్థానిక సంస్కృతిని తన సినిమాల్లో ప్రతిబింబించే హీరోగా విజయ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో కూడా విజయ్కు భారీ అభిమాన వర్గం ఉంది. సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అవసరమైన వారికి సహాయం చేయడం, యువతతో నిరంతరం టచ్లో ఉండడం, ఇలాంటి అంశాలు విజయ్కు ప్రత్యేక ఇమేజ్ను తెచ్చిపెట్టాయి. ఇదే కారణంగా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అనే చర్చలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే విజయ్ దేవరకొండ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావును కలవడం చర్చనీయాంశమైంది. ఈ భేటీ మర్యాదపూర్వకమా, లేక రాజకీయ ప్రాధాన్యత ఉందా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సమావేశం పైన అధికారికంగా ఎలాంటి రాజకీయ ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ భేటీ పైన అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ రాజకీయాల్లోకి వస్తానని ఎక్కడా ప్రకటించలేదు. ఏ రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించలేదు. తన రాజకీయ భవిష్యత్తు పైన కూడా బహిరంగంగా వ్యాఖ్యానించలేదు. ప్రస్తుతం ఆయన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంది. ఒకవేళ భవిష్యత్తులో విజయ్ దేవరకొండ రాజకీయాల్లోకి వస్తే యువత నుంచి స్పందన ఎలా ఉంటుంది? తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా అనే అంశాలపైన కూడా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇవి ప్రస్తుతం కేవలం విశ్లేషణలు, ఊహాగానాలు మాత్రమే. వాస్తవ రాజకీయ నిర్ణయం మాత్రం విజయ్ దేవరకొండ తీసుకునే నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. రాజకీయాల కంటే సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఒక మర్యాదపూర్వక భేటీ ఎందుకు ఇంత పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది? విజయ్ దేవరకొండ సినీ హీరోగానే కొనసాగుతారా, లేక భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగు పెడతారా? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి. మరి అప్పటి వరకు విజయ్ మీట్ హరీష్ అనే చర్చ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతూనే ఉంటుంది.
విజయ్ దేవరకొండ గారి గురించి మీ అందరికీ తెలుసు. జనరల్గా తెలంగాణ బిడ్డలు చాలా తక్కువగా ఉంటారు. ఆయన తల్లిదండ్రుల నుంచి కాదు, ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. స్వతహాగా కష్టపడి ఒక హీరోగా అద్భుతమైన విజయాలు సాధించారు. జనరల్గా విజయాలు వస్తే కొంతమంది హీరోలు కొంచెం వారి యొక్క గర్వం రావడమో, వారి ఆలోచనలో మార్పులు చూస్తాం, వారి బిహేవియర్లో మార్పులు చూస్తాం. కానీ విజయ్లో నేను చూసింది, విన్నది, ఎంత ఎదిగితే అంత ఒదిగే మనస్తత్వం విజయ్. విజయ్ ఒక సక్సెస్ఫుల్ సినిమా యాక్టరే కాదు, ఒక మంచి మనసున్నటువంటి మనిషి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కరోనాలో కొన్ని వేల ప్రాణాలను కాపాడడానికి తన సొంత డబ్బులతో కరోనాలో కొన్ని వేల లక్షల మందికి సహాయం అందించినటువంటి వ్యక్తి విజయ్ దేవరకొండ. అంతేకాదు, వారి తండ్రి గారి పేరు మీద, వారి కుటుంబం పేరు మీద ఎంతో మంది పేద పిల్లలను, పేద విద్యార్థులను స్కాలర్షిప్లు ఇచ్చి చదివిస్తున్నటువంటి ఒక మంచి మనసు కూడా విజయ్ దేవరకొండ. విజయ్ గారు ఎందుకు మరి కార్యక్రమానికి వచ్చారు? ఎందుకంటే ఆయన కూడా చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సత్యసాయి హాస్పిటల్లో స్కూల్లోనే చదివారు. ఆయన పుట్టపర్తిలోని సత్యసాయి పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివి బాబా భక్తుడిగా, బాబా బిలీవర్గా, ఇలా బాబా గారి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో 500 శస్త్రచికిత్సలు పూర్తయినటువంటి నేపథ్యంలో వారిని ఇక్కడికి ఆసుపత్రి వరకు పిలవడం జరిగింది. బికాస్ హీ హాజ్ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ టు బాబా అండ్ టు దిస్ ఇన్స్టిట్యూషన్స్. అందువల్ల వారిని తెలంగాణలో పీడియాట్రిక్ సర్వీస్ అన్నిటికంటే నెసెసిటీ అది ఉంది అని ఐడెంటిఫై చేయడం హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఇక్కడ ల్యాండ్ ఇవన్నీ అలాట్ చేయడము, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయడము, వన్ డెసిషన్ ఆఫ్ అ లీడర్ టు బ్రింగ్ అ సర్వీస్. ఆల్రెడీ శ్రీనివాసరావు గారు సర్వీస్ చేస్తున్నారు, కానీ తెలంగాణలో ఒక లీడర్ అది ఐడెంటిఫై చేసి అతను ఇక్కడున్న ప్రాబ్లం ఐడెంటిఫై చేసి రెండింటికి ఒక సొల్యూషన్, ఒక గ్రౌండ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ టు ప్రొవైడ్ సర్వీస్ ఫర్ పీపుల్ అక్రాస్ ఇండియా చేయడం ఇస్, అంటే లీడర్స్ అంత ఇంపార్టెంట్. దే మేక్ సచ్ బిగ్ డెసిషన్. సో హరీష్ అన్న తీసుకున్న డెసిషన్ ఈరోజు సిద్దిపేటలో ఇంత బ్యూటిఫుల్ ఫెసిలిటీ ప్రసాద్ గారు కట్టడం, హరీష్ అన్న ఇంట్రడ్యూస్ చేస్తుండే అందరినీ, ఎవరెవరు ఇంపార్టెంట్ పాత్రలు ప్లే చేశారో దీంట్లో అందరినీ ఒకరొకరు పేరున నాకు ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు ఇది చేశారు అని ఇంట్రడ్యూస్ చేయడం, ఇంత బ్యూటిఫుల్ హాస్పిటల్. ఎస్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, విజయ్ మీట్స్ హరీష్ అని చెప్పేసి మరి ప్రస్తుతం అయితే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది ఈ ట్యాగ్ లైన్. అయితే మరి విజయ్ దేవరకొండ హరీష్ రావును ఎందుకు కలిశారు? అక్కడ రాజకీయ కోణం ఏదైనా ఉందా, లేకపోతే సాధారణంగా అట్లా గౌరవపూర్వకంగా కలవడం జరిగిందా? ఏంటి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదని చెప్పుకోవచ్చు. దేశ రాజకీయ చరిత్రలో కూడా ఎంతో మంది నటులు ప్రజల మద్దతు అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యాలు మనం గతం నుంచి కూడా చూసాము. అయితే తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత ముఖ్యమంత్రులుగా చరిత్ర సృష్టించినటువంటి నేపథ్యాలు కూడా మనకు కనిపించాయి. ప్రస్తుతం హీరో విజయ్ కూడా తన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ముందుకు వెళ్తా ఉందనేది కూడా డైరెక్ట్ గా తను ముఖ్యమంత్రి కూడా అయినటువంటి నేపథ్యాలు కనిపించాయి. కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణకి సంబంధించి కూడా సినీ నటుడి నుంచి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి నటులు ఎవరైనా తెలంగాణలో రాజకీయ భవిష్యత్తుకు ముందుకు వెళ్తారా ఏంటి అనేది కూడా కొంత అప్పటి నుంచి కూడా చాలా రోజుల నుంచి కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి వినిపిస్తా ఉంది. అయితే ఇక్కడ సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రజలపై పెద్ద స్థాయిలో కూడా ప్రభావం చూపించినటువంటి ఉదాహరణలు గతం నుంచి కూడా తెలంగాణలో కనిపించలేదు. కాబట్టి దీంతో భవిష్యత్తు తెలంగాణ నుంచి ఏదైనా సినీ హీరో రాజకీయాల్లో సంచలనం సృష్టించే అవకాశాలు ఉన్నాయనే దాని మీద కూడా ఇప్పుడు
చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే తెలంగాణకు సినీ నటులు సీఎంలు కాలేరా, అసలు అంతటి సత్తా తెలుగు సినీ ప్రముఖులు ఎవరికి లేదా అనే దాని మీద కూడా వినిపిస్తా ఉంది. అంటే అందరికీ ఎందుకు ఉంటుంది, తెలంగాణ వారికే కదా అనే దాని మీద కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే తెలంగాణ హీరో ఫ్యూచర్ లో రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయని ఓ టాక్ వినిపిస్తా ఉంది. వినడానికి విచిత్రంగా మనకు ఉండొచ్చు, కానీ సో తెలంగాణలో సినీ రంగం నుంచి కూడా రాజకీయ చదరంగం చేయడానికి ఇక్కడ హీరోలు ఉన్నారు అని అంటే అది చెప్పుకోవచ్చు. ఆ హీరో ఎవరు అని అంటే విజయ్ దేవరకొండ అని చెప్పుకోవచ్చు. తనకున్నటువంటి మాస్ కావచ్చు, క్రేజ్ కావచ్చు, తను ప్రజలపైన చూపిస్తున్నటువంటి ప్రేమ కావచ్చు, అదంతా కూడా చూస్తా ఉన్నాము. ప్రజలు తన అభిమానులు తనని మా బంగారు కొండ అంటూ కూడా పిలుచుకుంటున్నటువంటి నేపథ్యం మనకు చూస్తా ఉన్నాము. అయితే ఏ హీరో అయినా పెళ్ళైతే తమ బంధువులను, సన్నిహితులను, స్నేహితులను పిలుచుకుంటారు, కానీ దాదాపుగా ప్రతి ఒక్కరిని తన వివాహానికి సంబంధించినటువంటి సీటు తినిపించినటువంటి హీరో ఇండస్ట్రీలో ఒక్కరు ఉన్నారని చెప్పుకోవచ్చు. అది విజయ్ దేవరకొండ ఒక్కరే. అయితే ఆయనకు తగ్గట్టు రష్మిక మందన కూడా తన వైఫ్ గా దొరికింది. ఇద్దరు కలిసి సామాజిక కార్యక్రమాలను సైతం ఆ నిర్వహిస్తూ ఉన్నారు. సో సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక అంశాలపై కూడా స్పందించడం, తన ఫౌండేషన్ ద్వారా అవసరమైనటువంటి వారికి అందరికీ కూడా సహాయం చేయడం, యువతతో నిరంతరం అనుసంధానంగా ఉండటం వంటి అంశాలు కూడా ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ని తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు విజయ్ దేవరకొండకు సంబంధించి కూడా. అయితే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే ప్రభావం చూపే సామర్థ్యం ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు అంటూ కూడా తరచూ విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే విజయ్ దేవరకొండ తన ఫోకస్ అంతా కూడా సినిమాలపైనే పెడతా ఉన్నారు. అసలు రాజకీయాలకు వచ్చే సంగతి పక్క పెడితే కనీసం వాటి గురించి కూడా ఏనాడు విజయ్ దేవరకొండ మాట్లాడినట్టు మనం చూడలేదు. కానీ భవిష్యత్తులో ఇండస్ట్రీ నుంచి ఎవరైనా తెలంగాణ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టి నిలదొక్కుకోగలుగుతారు అని అంటే అది విజయ్ దేవరకొండ అనడంలో ఎలాంటి సందేహం లేదు అనే దాని మీద కూడా వినిపిస్తా ఉంది. అయితే ఒకవేళ భవిష్యత్తులో రాజకీయాల్లోకి విజయ్ దేవరకొండ అడుగు పెడితే యువత మద్దతు దాదాపుగా లభిస్తుంది అనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదనేది వినిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలు విసిగిపోయారు. కాబట్టి విజయ్ దేవరకొండకు తిరుగుండదు అనే దాని మీద కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి. సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కాబట్టి ముందు రాజకీయాల్లోకి సైతం విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇస్తారనే టాక్ వినిపిస్తా ఉంది. ఆయన వస్తే తెలంగాణ రాజకీయాల్లో కూడా కొత్త అధ్యయనం వెలువడుతున్న దాని మీద కూడా వినిపిస్తా ఉంది. మరి విజయ్ దేవరకొండ కొత్త అధ్యయనాన్ని ప్రారంభిస్తారా, లేకపోతే సినీ ప్రయాణమే కొనసాగిస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనరల్ గా ఇట్లాంటి స్టార్ హీరోస్ ఎవరైతే ఉంటారో వారు కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకి సేవలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత డైరెక్ట్ గా రాజకీయాల్లోకి ప్రవేశం చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా మంది సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఇదే విధంగా కొనసాగుతూ ఉంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకి సేవలు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి తను మరి ఆ సేవల ద్వారా కూడా మద్దతు పొందుతా ఉన్నాడు, ప్రజల మద్దతు. అదేవిధంగా తనకి పాన్ ఇండియా స్టార్ గా కూడా ముందుకు ఎదుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి అభిమానులు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక ఎక్కువగా ఉంటారు. మన తెలంగాణోడు అనే దాని మీద కూడా సెంటిమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో విజయ్ దేవరకొండ ఇప్పుడు తెలంగాణలో రాజకీయాల్లోకి ఎంట్రీ పెడితే మాత్రం తనకి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది. సో ఆ నేపథ్యంలోనే తను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి హరీష్ రావును కూడా మీట్ కావడం అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయ్ దేవరకొండ రాజకీయాలకు రాబోతా ఉన్నాడా, మాజీ మంత్రి అయినటువంటి సీనియర్ నేత హరీష్ రావును కలవడం దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాలు ఏంటి అనే దాని మీద కూడా యువత మొత్తం కూడా సోషల్ మీడియా, ట్విట్టర్ల వేదిక కూడా ట్వీట్లు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో మరి చూడాలి దీని మీద మరి విజయ్ దేవరకొండ కావచ్చు, దాంతోపాటు ఇటు హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇట్లాంటి కేసెస్ లో చాలా వరకు కూడా ఏదో మర్యాద పూర్వకంగా కలిశారు, లేకపోతే అక్కడ ఏదో మీటింగ్ వల్ల కలిసామన్న దాని మీదనే చెప్తా ఉంటారు. కానీ సో దీంట్లో రాజకీయ కోణం చూడొద్దు అనే దాని మీద కూడా జనరల్ గా ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. కానీ ఆ చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆ తర్వాత కూడా కొన్ని పరిణామాలు ఏర్పడతా ఉంటాయి. డైరెక్ట్ గా వారు దానికి సంబంధించిన పార్టీలో జాయిన్ అవ్వడం, లేకపోతే రాజకీయాల్లోకి రావడం, అట్లాంటి నేపథ్యాలు కూడా గతంలో మనం చూసాం. సో మరి అదే విధంగా విజయ్ దేవరకొండ ప్రయాణం ఇప్పుడు కొనసాగుతుందా, లేకపోతే ఇదంతా కూడా మర్యాదపూర్వకంగా భేటీ అనేది అధికారికంగా వారు స్పష్టత తెలిస్తే చెప్తే తప్ప తెలియని పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధాకృష్ణ.
ఎస్, అంటే ఒకవైపు బీజేపీ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాడుకొని ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలను చేతబట్టాలి అన్న కోణంలో అయితే బీజేపీ చూస్తూ ఉంది. ఓవైపు కాంగ్రెస్ కూడా అదే కన్నేసినట్టు కనిపిస్తూ ఉంది. సో మరి ఇక్కడ వ్యూహాత్మకంగానే బీఆర్ఎస్ విజయ్ దేవరకొండ ఇప్పటికే మరి తెలంగాణ యాస భాష పట్టినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని పడితే మరి తెలంగాణ ప్రజల్లో ఖచ్చితంగా మేము కూడా ఒక సెలబ్రిటీని ఈ విధంగా స్టార్ను దించితే మాకు ఉపయోగపడుతుంది, బీఆర్ఎస్కు ముందు ముందు చాలా మేలవుతుంది అన్న కోణంలోనే ఈ విధంగా మరి బీఆర్ఎస్ నేత అయినటువంటి హరీష్ రావు విజయ్ దేవరకొండను ఈ విధంగా కలవడం జరిగిందా? ఏంటి దీని వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏంటి అనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఏమై ఉండొచ్చు అసలు దీని వెనుక ఉన్నటువంటి అసలు ఆంతర్యం? రాధాకృష్ణ అయితే జనరల్ గా ఇట్లాంటి భేటీల తర్వాత చాలా వినిపిస్తా ఉంటాయి. తను విజయ్ దేవరకొండ లేకపోతే పార్టీలో జాయిన్ అవుతున్నాడా, రాజకీయాల్లోకి రాబోతా ఉన్నాడా, లేకపోతే పార్టీలోకి రావడానికి కొన్ని సలహాలు సూచనలు ఏమైనా ఉండబోతున్నాయి ఏంటి రాజకీయాలకు రావడానికి అనే దాని మీద కూడా చాలా వినిపిస్తూ ఉంటాయి. మీరు అన్నట్టుగా అటు పవన్ కళ్యాణ్ యూజ్ చేసుకొని తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బయటికి బహిరంగంగా ఎవరు మాట్లాడకపోయినా కూడా ఇంటర్నల్ గా మాత్రం వరుస భేటీలు కావచ్చు, సీక్రెట్ మీటింగ్లు కూడా చేసుకుంటూ ఇక్కడ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి అన్ని కూడా ప్రయత్నాలు జరుగుతాను. ఇటువైపు కాంగ్రెస్ పార్టీ కూడా చిరంజీవిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి కోసం కూడా చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇంటర్నల్ గా చిరంజీవితోనూ, అదేవిధంగా వారి సత్యమైనటువంటి వారి భార్యతను కూడా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. సో తను కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కొంత పార్టీకి ఇమేజ్ పెరుగుతుంది అనే దాని మీద కూడా కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ నేపథ్యంలో కూడా ఇటు తెలంగాణ హీరో, తనకి ఎంతో క్రేజ్ ఉంది విజయ్ దేవరకొండకి. సో తెలంగాణ అంటే ప్రేమ కూడా విజయ్ దేవరకొండకి చాలా ఎక్కువ ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం చూసాము, మన తెలంగాణలో మన దాని మీద కూడా భాషతను కూడా అందరినీ కూడా మెప్పిస్తాడు కాబట్టి. సో తెలంగాణ సెంటిమెంట్ ఉన్నటువంటి స్టార్ హీరో కాబట్టి అట్లాంటి హీరో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకుంటే పార్టీకి చాలా ఇమేజ్ పెరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఉద్యమ నేపథ్యం పుట్టినటువంటి పార్టీ, ఆ నాయకులంతా కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ ఉంటుంది ఆ పార్టీకి. సో అట్లాంటి నేపథ్యంలో ఇట్లాంటి తెలుగు హీరోలు, అది తెలంగాణకి సంబంధించినటువంటి హీరోలను పార్టీలో జాయిన్ చేసుకుంటే బాగుంటుంది అనే దాని మీద కూడా వారు ఆలోచిస్తూ ఉంటారు అనేది వినిపిస్తా ఉంది. సో చూడొచ్చు, ఏదైనా జరగవచ్చు. విజయ్ దేవరకొండ రాజకీయాలకు రావచ్చు, లేకపోతే ఇప్పుడు హరీష్ రావు మీటు వెనకాల ఒకవేళ ఇంటర్నల్ గా తను పార్టీలోకి ఆహ్వానించే ప్రక్రియ కూడా ఉండొచ్చు, చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. కాబట్టి సో చూడాలి విజయ్ దేవరకొండ అడుగుల భవిష్యత్తు ఎటు ఉండబోతుంది ఏంటి, తను మరి నిజంగానే ఇంట్రెస్ట్ గా రాజకీయాలకు రాబోతున్నాడా లేకపోతే సినీ రంగంలోనే అంకితం అవుతాడా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఇది ఓవరాల్గా అంటే విజయ్ దేవరకొండ హరీష్ రావును కలవడం వెనకైతే తెలంగాణలో ఒక రాజకీయ దుమారం రేగిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆల్రెడీ బీజేపీ వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ చేతబట్టి తెలంగాణలో రాజకీయాన్ని చేతబట్టాలని చూస్తూ ఉంది. మరి అదేవిధంగా మరి చిరంజీవి కుటుంబాన్ని చేతబట్టి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలన్నట్టుగా ముందు రాబోయే ఎలక్షన్స్కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఇదే కోణంలో బీఆర్ఎస్ కూడా ఆలోచిస్తుండొచ్చు కదా. మరి బీఆర్ఎస్ కూడా అందుకే విజయ్ దేవరకొండను తెలంగాణ యాస భాష పట్టినటువంటి వ్యక్తిని మరి తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకొస్తే కనీసం క్యాంపెయిన్ చేయించినా కూడా అతనితో మాకు ఉపయోగపడతాడు అన్న కోణంలో మరి విజయ్ దేవరకొండతో ఈ విధమైనటువంటి ప్లాన్లు చేస్తున్నారా అనేది కూడా అనుమానం రేకెత్తిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా విజయ్ దేవరకొండ రాజకీయ ఎంట్రీ అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పలేని విషయము. ఇప్పుడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో అయితే చాలా బిజీగా ఉన్నారు. కొత్త ప్రాజెక్టులపైన దృష్టి పెట్టి ఇంకా ముందుకు పోతా ఉన్నారు. రాజకీయాల కంటే కూడా సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం క్లియర్గా కనిపిస్తోంది. ఒక మర్యాదపూర్వకమైనటువంటి భేటీ ఎందుకు ఇంత పెద్ద రాజకీయ రాద్ధాంతం చేస్తూ ఉన్నారన్న కోణంలో కూడా పలు ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. మరి విజయ్ దేవరకొండ సినీ హీరోగానే కొనసాగుతారా లేక భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగు పెడతారా? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి, లేదంటే విజయ్ దేవరకొండనే చెప్పాలి. అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే.